నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఒకవైపు ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వాన జంజీలు పోరాటం చేస్తున్నారు. వాళ్లకు ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్ విపక్షాలు కూడా పార్లమెంట్లో విద్యార్థుల మీద జరిగిన దాడికి వ్యతిరేకంగా పార్లమెంట్లో గట్టిగా నిలబడ్డారు. ఇంకొక వైపు రైతులు ఢిల్లీకి రావడం ప్రారంభించారు. వేలాది మంది రైతులు ఢిల్లీకి ట్రాక్టర్లలో, ట్రక్కుల్లో ఢిల్లీకి వస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు. ఎందుకు వీళ్ళందరూ ఢిల్లీకి వస్తున్నారు? భారత ప్రభుత్వం అమెరికా ట్రంప్కు లొంగిపోయి, మోడీ ట్రంప్కు లొంగిపోయి చేసుకున్న వాణిజ్య ఒప్పందం, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా దాన్ని నిరసిస్తూ వేలాది మంది రైతులు ఢిల్లీ బాటపట్టారు. గతంలో సంవత్సరం పైగా ఢిల్లీలో రైతులు చేసిన నిరసన ప్రదర్శన మాకు గుర్తుండే ఉంటుంది. మళ్ళీ మొదలవబోతుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. హర్యానా, పంజాబ్ నుంచి వస్తున్న వేలాది మంది రైతులను బార్డర్ దగ్గర, శంభూ బార్డర్ దగ్గర ఆపేశారు పోలీసులు. బారికేడ్లు కట్టారు, సిమెంటు బారికేడ్లు కట్టారు, ముళ్ళేశారు. రకరకాల పద్ధతులతో వేలాది మంది పోలీసులు మోహరించి రైతులను రాకుండా అడ్డుకుంటే రైతులు అక్కడనే కూర్చున్నారు. అయినా సరే వందలాది మంది రైతులు ఆల్రెడీ ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో ధర్నా చేస్తూనే ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఇంతగా అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఈ వాణిజ్య ఒప్పందం వల్ల వాళ్ళకి ఏం నష్టమని భయపడుతున్నారు? దాని గురించి మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం వన్ సైడే అనేది రైతుల ఆరోపణ. ఇది భారత రైతులందరికీ నష్టం కలిగిస్తున్నది. అమెరికాకు మాత్రమే లాభం కలిగించే ఒప్పందం ఇది. రైతులందరినీ మామూలు నష్టం కాదు, జీవితాలను సర్వనాశనం చేయబోతున్నది భారత రైతులది అనేది రైతులు చేస్తున్న ఆరోపణ. నిపుణులు చెప్తున్నది కూడా అదే. ఈ ఒప్పందం అమలు అయితే అమెరికాలోని వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం భారతదేశంలో డంప్ అవుతాయి. అమెరికాలో వ్యవసాయ ఉత్పత్తులు ఏమేమి ఉన్నాయి? ప్రధానంగా డంప్ అయ్యేవి ఏంటి? మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, బాదాం, యాపిల్, పాల ఉత్పత్తులు. ఇన్ని రకాలుగా ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఇన్ని రకాల ఉత్పత్తులు భారతదేశంలో డంప్ అవుతాయి. అమెరికా ఉత్పత్తులు ఏమవుతుంది డంప్ అయితే? అమెరికా వస్తాడు, మొక్కజొన్న ఇక్కడ అమ్ముతాడు, ఇక్కడ రైతులు అమ్ముతారు, పోటీ పడతారు. ఏముంది అనేది చాలా సింపుల్ వ్యవహారం కదా. మనకంటే అమెరికా మొక్కజొన్న ఇక్కడ దిగుమతి సుంకం ఉండదు. దిగుమతి సుంకం ఉండకపోవడం వల్ల అమెరికాలో ఎంతకు తయారైందో ఇక్కడ అంతకే అమ్ముతారు. మరి అమెరికాలో ఒక రైతు పండించిన మొక్కజొన్నకు, భారతదేశంలో ఒక రైతు పండించిన మొక్కజొన్నకు సేమ్ ఖర్చు అవుతుంది కదా. కాబట్టి ఇద్దరు ఒకే రేటుకి అమ్ముతారు కదా అనే అనుమానాలు చాలా మందికి రావచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అమెరికాలో వ్యవసాయం చేస్తే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు చాలా రెట్లు ఎక్కువ. భారతదేశం ఎప్పుడు ఇవ్వదు అట్లా. ఎందుకంటే అమెరికాలో వ్యవసాయం చేయడమే తక్కువ. వ్యవసాయం చేయడానికి ప్రోత్సహిస్తుంది అమెరికా ప్రభుత్వం. ఇక్కడ మొక్కజొన్న పంట, ఒక కిలో మొక్కజొన్న తయారీకి ఒక 100 రూపాయలు అవుతుంది అనుకుంటే, అక్కడ మొక్కజొన్న తయారీకి రైతుకు 15-20 రూపాయలు అవుతుంది. మిగతాది మొత్తం ప్రభుత్వమే పెట్టుకుంటుంది. మిగతా 90 రూపాయలు, 85 రూపాయలు ప్రభుత్వమే పెట్టుకుంటుంది. అక్కడ 10 రూపాయలకు మొక్కజొన్న కిలో పండించిన రైతు ఇక్కడ తీసుకొచ్చి 20 రూపాయలకు అమ్మితే, ఇక్కడ 100 రూపాయలు ఖర్చు పెట్టి కిలో మొక్కజొన్న పండించిన రైతు ఎన్ని రూపాయలకు అమ్మాలి? 105 రూపాయలకు, కనీసం 5 రూపాయలు లాభం వేసుకొని 105 రూపాయలకు అమ్మినా ఎవడు కొన్నాడు కదా. అక్కడ 20-30 రూపాయలకో 50 రూపాయలకో మొక్కజొన్న పక్కనే మొక్క వస్తూ ఉంటే నీ దగ్గరకు వచ్చి 100 రూపాయలకు ఎట్లా కొంటాడు? కొనే అవకాశమే లేదు. దానికి కారణం రైతులు పోటీ పడాలి ప్రపంచ మార్కెట్తో అని కథలు చెప్తుంటారు కదా రాజకీయ నాయకులు. పోటీ పడడానికి సిద్ధమే కావచ్చు, కానీ అక్కడ ప్రభుత్వము వాళ్లకు 90% సబ్సిడీ ఇస్తున్నది. ఇక్కడ ప్రభుత్వం ఏ సబ్సిడీ ఇవ్వడం లేదు. 90% సబ్సిడీ వల్ల అతి తక్కువ రేటుకు వాళ్ళు అమ్మగలుగుతున్నారు. ఏ సబ్సిడీ లేకపోవడం వల్ల వాటర్ సోర్సెస్ లేదు, సబ్సిడీ లేదు, నాణ్యమైన కరెంటు లేదు. ఇన్ని ఇబ్బందుల్లో ఇక్కడ రైతు పండిస్తున్న పంటకి పెట్టిన రేటే సరిగా గిట్టుబాటు కాదు. అలాంటి అతి తక్కువ ధరకు తీసుకొచ్చి అమెరికా వాడు అమ్మితే ఇక్కడ రైతు రేపటి నుంచి మొక్కజొన్న పండించాల్సిన అవసరం లేదు, సోయాబీన్ పండించలేడు, పత్తి అయితే అమెరికా నుంచి అతి పెద్దది. అమెరికాలో పత్తి ప్రపంచవ్యాప్తంగా దిగుమతి అవుతుంది. అతి తక్కువ ధరకి పత్తి రైతు పండించగలుగుతాడు, ఎందుకంటే సబ్సిడీ. ఇక్కడ పత్తి పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు కదా ఇక్కడ పత్తి రైతులు. ఇప్పుడు పోటీ పడమంటే ఎక్కడ సాధ్యమవుతుంది? ఇక్కడ పాల ఉత్పత్తులు, భారతదేశంలో కొన్ని లక్షల మంది చిన్న సన్నకారు రైతులు పాల ఉత్పత్తిలో పాల్గొంటారు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు, పెట్టుబడిదారులు పెట్టిన పాల డైరీల గురించి మాట్లాడట్లేదు నేను. చిన్న సన్నకారు రైతులు 1-2 బర్రెలు
లేదా ఆవులు పెంచుకుంటూ పాలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అమెరికా పాల ఉత్పత్తులతో పోటీ పడాల్సి వస్తుంది. అమెరికా మళ్ళీ అదే సబ్సిడీ వ్యవహారం. ఒకవేళ అమెరికా నుంచి పాల ఉత్పత్తులు డంప్ అవడం మొదలైతే ఇక్కడ పాల రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవాలి. ఇంకో మార్గమే లేదు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడం తప్ప. అలాగే గోధుమ రైతులు, మొక్కజొన్న రైతులు, సోయాబీన్ రైతులు అందరి పరిస్థితి అదే. ఇంత దారుణమైన వన్ సైడ్ లొంగిపోయి ఒప్పందం చేసుకున్న మోడీ ఈ రైతులను బలిస్తున్నాడు అమెరికా కోసం. అమెరికాకు చాలా లాభం దీనివల్ల. కథలు ఏం చెప్తుంది మన ప్రభుత్వం అంటే, మనం కూడా అక్కడికి ఒప్పందంలో భాగంగా మనం కూడా అక్కడికి సరఫరా చేసేవి, అక్కడ కూడా ట్యాక్స్ ఉండదు కదా. మనం సరఫరా చేసేవి ఏంటి? వజ్రాలు, మళ్ళీ ఫార్మాస్యూటికల్స్, అన్ని కోటీశ్వర్లు తయారు చేసేవి. ఏవి పేదవాళ్ళు చిన్న చిన్న కార్మికులు తయారు చేసేవి కాదు. మనం ఎగుమతి చేసేవి మొత్తం ఇట్లాంటి వజ్రాలు, రత్నాలు, ఫార్మాస్యూటికల్స్. ఎవరికి లాభం ఇది? కోటీశ్వర్లకు తప్ప ఎవరికైనా లాభమా ఇది? పేదవాడికి దీంతో సంబంధమే ఉందా? మధ్యతరగతి దీంతో సంబంధమే ఉందా? నువ్వు చేసుకున్న ఒప్పందం భారతదేశంలోని పెట్టుబడిదారునికి ఉపయోగం, భారతదేశంలో వ్యాపారస్తుడికి ఉపయోగం, అమెరికాలోని రైతులకు కూడా ఉపయోగం. కానీ భారతదేశ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినావు మోడీ నువ్వు చేసుకున్న ఒప్పందం. ఎవరి కోసం ఈ ఒప్పందం చేసుకున్నావు? ట్రంప్కు భయపడా? ఎప్స్టీన్ ఫైల్స్లో నీకు పేరుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టల్లా తలాడిస్తున్నావా? ఎందుకు భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? ఇది భయమా, లేకపోతే ఈ దేశ ప్రయోజనాలకు కనీసం నీకు ఏ మాత్రం విలువ లేదా? ఏదో ఒకరోజు అమెరికాకు పారిపోయి అక్కడే బతకదలుచుకున్నావా? ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ పనిచేస్తున్నది అమెరికా కోసమా, భారతదేశం కోసం? అమెరికా లాభాల కోసం, అమెరికా ప్రయోజనాల కోసం ఒప్పందాలు చేసుకొని ఈ దేశ రైతులను, ప్రజలను చంపడానికి చేసుకుంటున్న ఒప్పందాలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ దేశ ప్రజలు? మిమ్మల్ని ఈ దేశం వాళ్ళుగా అనుకోవడానికి మీరు దేశద్రోహులు అనుకోవాలి. మీరు అమెరికా దేశభక్తులేమో, ఇక్కడ దేశభక్తులు అయితే కాదు, ఇక్కడ దేశద్రోహులు మీరు. ఇక విత్తనాలు ఇంకొక చాలా దుర్మార్గమైన, వీటన్నిటికంటే ఇంకొక దుర్మార్గమైంది విత్తనాలు పేటెంట్ హక్కు, మేధో సంపత్తి హక్కు అంటారు కదా, విత్తనాల పేటెంట్ హక్కు. దీని మీద కూడా ఒప్పందంలో భాగం. అమెరికా పేటెంట్ హక్కులను బలోపేతం చేయడం గురించి మాట్లాడుతుంటుంది. చాలా కాలంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచే దీని మీద గొడవ జరుగుతుంది. రైతులు గొడవ పెడుతున్నారు. మన దగ్గర రైతులు పంట పండించిన తర్వాత వచ్చిన వడ్లే, ఇక్కడైతే వడ్లే ఎక్కువ, వడ్లను దాచిపెట్టి నెక్స్ట్ ఇయర్ వాటినే విత్తనాలుగా ఉపయోగిస్తారు. గతంలో వడ్లు ఇక్కడే పండేవి, ఇప్పుడు వేరే విత్తనాలు కొంటున్నాము, అమెరికా విత్తనాలు కొంటున్నాము. కొన్న తర్వాత కొన్ని విత్తనాలు కొంటే అది పంట పండిన తర్వాత విత్తనాలు రావు. తర్వాత కొన్ని పంటలకు విత్తనాలు వచ్చినా ఆ విత్తనాలను మనం దాచిపెట్టుకొని నెక్స్ట్ పంటకి వేసుకోవడానికి వీల్లేదు. ఈ ఒప్పందంలో భాగం అది. ఎందుకంటే వాళ్ళకి పేటెంట్ హక్కు ఉంది. పేటెంట్ హక్కున్న వాళ్ళ విత్తనాలను మనం కొని పంట పండించి దాని ద్వారా వచ్చిన విత్తనాల్ని మళ్ళీ మనం వేసుకుంటే నేరస్తులం. మన మీద కేసు పెడతారు, మనం రైతులను జైలుకు పంపిస్తారు. అంటే ప్రతిసారి అమెరికా వాడి దగ్గర నువ్వు విత్తనాలు కొనాల్సింది, ఇంకో మార్గమే లేదు నీకు. నువ్వు విత్తనం తయారు చేసుకునే హక్కే నీకు లేదు. ప్రతిసారి విత్తనాలు అమెరికా వాడి దగ్గర కొనాల్సిందే. అట్లాంటి పేటెంట్ హక్కులు ఉన్నాయి. ఆ పేటెంట్ రక్షణను బలోపేతం చేయడం కోసం ఈ వాణిజ్య ఒప్పందాల్లో మోడీతో సంతకం పెట్టించారు. ప్రతిసారి రైతులు ఇలా విత్తనాలు కొనుక్కుంటూ పోతే విత్తనాలు వాళ్ళు ఇష్టం వచ్చిన ధరకు అమ్ముతారు. కాదనే హక్కు ఎవరికి ఉంది? ప్రభుత్వం కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. ప్రతిసారి విత్తనాలు కొనాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన ధరలు పెంచుకుంటూ పోతే అసలు రైతు ఏం పండించగలుగుతాడు? ఎంత పెట్టుబడి కావాలి? ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత వచ్చిన దాన్ని అమ్ముకునే పరిస్థితి ఎక్కడుంది? అమెరికా నుంచి దిగుమతి అవుతూ ఉంటే అన్నీ వాళ్లతో పోటీపడి అమ్ముకునే పరిస్థితి లేకుండా ఈ భారతదేశంలోని రైతులందరూ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్నది. ఈ దేశాన్ని సర్వనాశనం చేయదలుచుకుంది. అసలు ఒక పెద్ద కుట్ర దాగుందనేది నా అనుమానం. వీళ్ళు భారతదేశం వాళ్ళు అయి ఉండరు, లేదంటే ఏజెంట్లు అయి ఉంటారు వీళ్ళందరూ. అమెరికాకో యూరప్కో ఏజెంట్లు అయి ఉంటారు వీళ్ళందరూ. ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అమెరికా ముందు తల వంచెట్టు చేసి వాళ్ళ గుప్పెట్లో ఉండడానికి, దరిద్రం తాండవం ఆడడానికి చేస్తున్న కుట్రల 100 ఏళ్లుగా చేస్తున్న కుట్రలో భాగంగానే ఇవాళ వీళ్ళందరూ ఈ పని చేస్తున్నట్టు అనుమానం కలుగుతుంది. మన దేశ ప్రయోజనాల కంటే అమెరికా ప్రయోజనాల కోసం ఆలోచించేవాడు ఈ దేశస్థుడు ఎట్లవుతాడు? వాడు చేసింది కుట్ర కాకపోతే ఇంకేమనాలి? ఈ వాణిజ్య ఒప్పందం వల్ల ఎన్ని దుర్మార్గాలు జరగబోతున్నాయి కాబట్టే ముందుగా చాలా కాలంగా రైతు సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ముందుగా పంజాబ్, హర్యానా రైతులు ముందడుగేశారు. వేల మంది ఢిల్లీకి కలిసి వస్తున్నారు. ఇప్పుడు శంభు బార్డర్లో ఉన్నారు. లాస్ట్ టైం కూడా గతంలో
3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడినప్పుడు కూడా ఇట్లనే శంభు బార్డర్ ఇంకొన్ని బార్డర్లు ఆపేసినా సరే తోసుకొని వచ్చేసారు ఢిల్లీకి. ఈసారి కూడా ఎట్లయినా సరే ఢిల్లీకి వస్తామని వాళ్ళు అక్కడ కూర్చున్నారు. వాళ్లే కాదు, వాళ్ళకు మద్దతుగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు కదలి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ దేశంలో ఉన్న ఈ దుర్మార్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, ఒకవైపు విద్యార్థులు, ఇంకొక వైపు ఆదివాసులు, ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక మంది రకరకాల పద్ధతుల్లో ఈ దుర్మార్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వాన్ని కూల్చేసి ప్రజల రాజ్యం, కనీసం ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగే రాజ్యమైనా తెచ్చుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.